హలో అందరికీ, నేను మీ లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీస్ బేక్స్ అండ్ వ్లాగ్స్. ముందుగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అండి. దీపావళికి ఏం స్వీట్స్ చేద్దాం అనుకుంటున్నారండి? ఏం స్వీట్స్ చేస్తారో తెలియదు కానీ నేనైతే గులాబ్ జామున్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ హోమ్ మేడ్ ట్రై చేశాను. అందుకే ఎప్పుడు గులాబ్ జామున్ పిండితో చేయడం వేరు, మనం మన చేతులతో ఇంట్లో ఉన్న ఐటమ్స్తో చేసుకోవడం చాలా మంచిది కదా. అందుకని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేసాను. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ముందుగా ఒక గిన్నె తీసుకొని దానిలోకి 1/2 లీటర్ పాలు తీసుకొని బాగా మరిగించండి. అది చక్కగా మనం కోవా చేస్తాం చూడండి, అలానే దగ్గరికి అయ్యే వరకు మరిగించుకుంటూ ఉండాలి. చూసారు కదా ఎంత దగ్గరికి అయిందో. ఇది దగ్గరికి అయిన తర్వాత పక్కన పెడితే కాసేపటికి చల్లారి ఇంకా బాగా గట్టిగా అయిపోతుందండి. చూసారుగా, చక్కగా దగ్గరికి అయిపోయి చల్లారిపోయింది, గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసుకుందామండి. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ మీరు అస్సలు చేయకండి. నేను షుగర్ అనేది 1/2 కప్ తీసుకున్నాను, కానీ అలా తీసుకోకండి. మీరు 1 కప్ తీసుకోండి డైరెక్ట్గా. 1 కప్ తీసుకొని మీకు 1 కప్ వాటర్ వేసుకుంటే సరిపోయిద్దండి. అంటే మనకి సిరప్ అనేది సరిపోలేదు ఇక్కడ, నాకు సరిపోయిద్దన్న అనుకొని 1/2 కప్పే తీసుకున్నాను. 1/2 కప్ షుగర్ తీసుకొని 1/2 కప్ వాటర్ తీసుకున్నాను, కానీ సరిపోలేదండి. కాబట్టి మీరు కూడా అలా చేయకుండా 1/2 కప్కి 1 కప్ తీసుకోండి. మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపోయిద్ది కరెక్ట్గా. 1 కప్ షుగరు, 1 కప్ వాటర్ తీసుకొని చక్కగా, పాకం ఏమి ఉండదండి, జస్ట్ మనకి చేతికి టచ్ అవుతే సరిపోయిద్ది. తీగ పాకం కూడా వద్దండి, జస్ట్ లైట్గా అతుక్కుంటే సరిపోయిద్ది. ఇప్పుడు మనం పిండి తీసుకుందాం. 1/2 కప్పు మైదా తీసుకున్నాను, 1/2 కప్పు గోధుమ పిండి తీసుకున్నానండి. మీరు మొత్తం 1/2 కప్పు గోధుమ పిండి మైదా పిండి తీసుకోవచ్చండి. ఎందుకంటే ఎక్కువగా మైదా పిండితోనే చేస్తారు గులాబ్ జామున్ అనేది. ఇక్కడ నేను హెల్తీ కోసం అనేసి కొంచెం గోధుమ పిండి, కొంచెం మైదా పిండి యూజ్ చేశాను. చిటికెడు బేకింగ్ సోడా కూడా తీసుకోండి. మనం చేస్తున్న క్వాంటిటీ చాలా తక్కువే కాబట్టి ఇందులోకి 1 టీ స్పూను బటర్ సరిపోద్దండి. నేను బటర్ తీసుకున్నాను. మనం ఇక్కడ ఘీ కూడా తీసుకోవచ్చు, నెయ్యి కూడా తీసుకోవచ్చండి. పక్కన బాబు కొంచెం ఏడ్ చేస్తున్నాడు, డిస్టర్బెన్స్గా ఉంది, కొంచెం ఇబ్బంది పడండి, ఏమనుకోవద్దు. ఇప్పుడు నెయ్యి వేసుకున్నాం కదా, దానిలోనే మనం యాలకుల పొడి కూడా వేసుకోవాలండి. అది స్కిప్ అయింది, యాలకుల పొడి కూడా వేయాలి. కొంచెం చిటికెడు వేస్తే సరిపోయిద్ది. ఇప్పుడు మనం ముందుగా చేసుకొని పక్కన పెట్టాం కదండి ఈ పాల మిశ్రమం అనేది, దాన్ని కొంచెం యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దలా కలుపుకోవాలి. చక్కగా క్రాక్స్ లేకుండా స్మూత్గా కలుపుకోండి. దాన్ని అనేది కొద్దిగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని చూసారు కదా నేను ఎలా కలుపుతున్నానో అలా కలిపేయండి. వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఎందుకంటే ఇది మనం గులాబ్ జామున్ పిండితో చేయడం అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు పెద్ద, ఎందుకంటే అది ఎక్కువ అందరికీ వచ్చిందే. కానీ ఇది మనం మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో చేసుకుంటున్నాం కదా గులాబ్ జామున్ పిండితో కాకుండా. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందన్నది కామెంట్ చేయండి. చూసారు కదా, మనకి చపాతీ ముద్దలాగా చక్కగా రెడీ అయిపోయింది. ఒకసారి చూడండి. ఒకసారి ఉండ చేసి చూస్తే మీకు క్రాక్స్ వస్తే కనుక మళ్ళీ కొద్దిగా పాలు యాడ్ చేసుకొని, జస్ట్ ఒక స్పూన్ కూడా అవసరం లేదు, లైట్గా పాలు తడి అప్లై చేస్తూ మనం ఒకసారి రౌండ్ చేస్తే క్రాక్స్ ఏమి రావండి. క్రాక్స్ రాకుండా చూసుకొని ఒకసారి మనం ఇప్పుడు రౌండ్ బాల్స్ లాగా గులాబ్ జామున్ రెడీ చేసేసుకోవచ్చు. చూసారు కదా, నేను చేతులతో ఎలా ప్రెస్ చేస్తున్నానో అలా ప్రెస్ చేస్తూ మీరు చక్కగా బాల్స్లో చేసేసుకోండి. ఇలా మొత్తం బాల్స్ అన్నీ రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇది మనకి క్రాక్స్ లేకుండా చూసుకోండి. క్రాక్స్ అంటే మళ్ళీ పగిలిపోతాయి, మళ్ళీ సరిగ్గా రావు మనకి గులాబ్ జామున్ అనేది. సైజ్ అనేది మీకు మీ ఇష్టం అండి, మీడియం సైజ్ పెద్ద, ఇంకా పెద్దగా చేయాలనుకుంటే ఇంకా పెద్దగా కూడా చేయొచ్చు. నేను మీడియం సైజులో చేస్తున్నాను. చూసారు కదా, మనవి రెడీ అయిపోయాయి. బాల్స్ అనేవి అన్నీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్ ఏదో ఒకటి మూత పెట్టి పక్కన పెట్టుకొని ఆయిల్ పెట్టుకుందామండి. ఎందుకంటే మూత పెట్టడం మనకి డ్రై అయిపోకుండా చూసుకోవడానికి. డ్రై అయిపోతే మళ్ళీ క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది, అందుకనేసి డ్రై అయిపోకుండా ఏదో ఒక ప్లేట్ మూత పెట్టి మనం ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం అండి. ఒక కడాయి తీసుకొని సరిపడినంత ఆయిల్ తీసుకోండి. నేను తక్కువ తీసుకున్నాను. మళ్ళీ మేము కర్రీస్లోకి గానుగ నూనె వాడుతున్నామండి, అందుకనేసి ఈ ఆయిల్ రిఫైండ్ ఆయిల్ అనేది తక్కువ ఉంది, అందుకే ఇంకా అదే తీసుకున్నాను. దాంతో సరిపోద్దిలే అనేసి
ఫ్రైకి సరిపోద్ది కదా అని ఇంకా కొంచెం ఉంటే అదే యూస్ చేస్తున్నాను. మీరైతే మాత్రం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. అంటే ఆ బాల్స్ అనేవి దానిలో ములిగేలా తీసుకోండి. చూడండి, నేను ఇక్కడ నాది మిస్టేక్ ఏంటంటే ఆయిల్ తక్కువ తీసుకోవడం, ప్లస్ ఇంకొక మిస్టేక్ కూడా ఉంది. అదేంటన్నది మీరే కామెంట్ చేయండి. నేను చేసిన మిస్టేక్స్ మాత్రం మీరు అస్సలు చేయకండి. నేను ఈ హోమ్ మేడ్ గులాబ్ జామున్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. అయినా బాగున్నాయండి, టేస్ట్ చాలా బాగున్నాయి, బాగా వచ్చాయి. కాకపోతే చిన్న మిస్టేక్స్ జరిగాయి మధ్యలో. అవి మీరు కూడా చేయకూడదనేసి ఇంకా మిస్టేక్స్ని కూడా మీకు చెప్తున్నాను. చూసారు కదా, చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆయిల్ అనేది మరీ ఎక్కువ హీట్ అయిపోకూడదండి. మనకి లో ఫ్లేమ్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎక్కువ హీట్ అవ్వకుండానే ఇవి ఫ్రై చేసుకోవాలి. లేదంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి, మనకి ఫ్రై అవ్వదు లోపల. చూసారు కదా, ఇవన్నీ పక్కన తీసేసి పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఈ వేడి మీదే షుగర్ సిరప్లోకి వేసేసుకుందాం అండి. చూసారుగా, నేను చెప్పాను కదా షుగర్ సిరప్ అనేది. ఆల్మోస్ట్ నేను వేసింది అవన్నీ పీచేసుకున్నాయండి. పీచేసుకొని దానిలో సిరప్ కనిపించట్లేదు, ఓన్లీ బాల్స్ ఒకటే కనిపిస్తున్నాయి, గులాబ్ జామున్ ఒకటే. అందుకని మిమ్మల్ని కొంచెం ఎక్కువ తీసుకోమంటున్నా. సిరప్ ఉండాలి కదా, గులాబ్ జామున్ అన్నాక సిరప్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ సిరప్ ఎక్కువ లేదు. నేను హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టబోతురికి మొత్తం పీచేసుకున్నాయి. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో గులాబ్ జామున్ అనేది. ఫస్ట్ టైం ట్రై చేసి అయినా కూడా బాగానే సక్సెస్ అయింది. చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా కూడా బాల్స్లో ఏ తేడా లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఉంటానండి, బాయ్ బాయ్.